హాయ్ అండి అందరికీ. ఈరోజు పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే పూరీలు చేసుకుందాం. ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలండి. ఒక అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసుకొని బాగా పిండిని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. మరి పలచంగా కాదు, మరి గట్టిగా కాదండి, మీడియంగా కలుపుకోవాలి. ఓకే అండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి. పిండి అనేది బాగా నానాలి. నానితేనే బాగా వస్తాయండి పూరీలు. ఓకే అండి. ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగుందో మెత్తగా. ఓకే అండి. చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి. చపాతీ రుద్దుకున్నట్టే పెద్దగా రుద్దుకోవాలండి. పల్చగా కాకుండా కొద్దిగా మందంగా రుద్దుకోవాలి. లేకుంటే చిన్న చిన్న బౌల్స్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నానండి. చపాతీలాగా రుద్దేసి ఏదైనా రౌండ్ షేప్లో ఉండే మూత ఒకటి తీసుకొని రౌండ్ వచ్చే షేప్లో కట్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా కూడా అయిపోద్ది పని, తొందరగా చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి ఇంత బాగా వచ్చాయి రౌండ్గా. ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసేయాలండి. పానీపూరిలాగా చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. అన్నీ అలాగే వేసుకోవాలండి. ఒక పేపర్ మీద వేసేసుకోవాలి. ఓకే అండి. మొత్తం అట్లాగే చేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనము. ఓకే అండి. మొత్తం అట్లాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి. ఓకే అండి. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడవ్వాలండి. ఆయిల్ అనేది బాగా వేడైతేనే పూరీలు బాగా పొంగుతాయి. ఓకే అండి. పూరి వేసిన తర్వాత స్పూన్తో నొక్కి పెట్టాలండి. నొక్కితే బాగా పైకి వస్తాయి పూరీలు పొంగి. ఓకే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. సో అన్నీ అలాగే వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి, ఒక్కొక్కటే వేసుకోవాలి. ఒకటి పొంగిన తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత సిమ్ మీద పెట్టుకోవాలి. ఓకే అండి. మొత్తం అట్లాగే వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాలి. చూడండి ఎర్రగా వేగినాయి. ఒక సైడు, ఇంకో సైడ్ తిప్పేసుకోవాలండి. తిప్పేసుకోవాలి. ఓకే అండి. ఎర్రగా వేగినాయి అన్నీ తీసేసుకోవాలి. చూడండి పానీపూరి ఎంత బాగా వచ్చాయో. ఓకే అండి. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా నైట్ నానబెట్టుకోవాలండి. బఠానాలు నానబెట్టుకొని కుక్కర్లో తీసుకోవాలండి. బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఓకే అండి. స్టవ్ అయితే ఆన్ చేసి కుక్కర్లో పెట్టేద్దాం. ఓకే అండి. ఒక 5 విజిల్స్ బాగా మెత్తగా ఉడకాలి కదండి. ఓకే అండి. చూడండి ఇప్పుడు పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. స్పూన్తోనే బాగా ప్రెస్ చేసుకోవచ్చండి మెత్తగా అయ్యేటట్టు. చూడండి ఎంత బాగా అయింది మెత్తగా. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పు ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ మీద మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అంతా వేసుకోవాలండి. ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని పప్పు అనేది బాగా ఉడికించుకోవాలండి. ఓకే అండి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే అండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చూడండి ఎంత గ్రేవీ చిక్కగా వచ్చిందో. ఓకే అండి. ఇప్పుడు వాటర్ ఎలా గారు చేసుకోవాలో చూపిస్తాము. పానీపూరి నీళ్ళు, కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఓకే అండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి మెత్తగా.
ముందుగా ఒక చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ పులుసులోకి మనం పట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఓకే, చూడండి ఎంత బాగా వాసన వస్తాయంటే చూడండి, అసలు పానీపూరి బయట తెచ్చుకున్నట్టే ఉంటుందండి టేస్ట్. ఓకే అండి, పానీ అయితే రెడీ అయిపోయిందండి.